ఏంటి బండ భావన లవ్ లెటరా? హాయ్. అరే మన ఫిగరు అన్నిటిని నోట్ చేసుకోండి. నమస్తే నమస్తే నమస్తే. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. ఏం సిస్టర్స్ బాగున్నారా? మీ అందరినీ చూసి చాలా రోజులైంది. అరే ఎందుకు నుంచున్నారు? కూర్చోండి కూర్చోండి. మర్యాద మనసులో ఉంటే చాలు. గుడ్ మార్నింగ్ టీచర్. లక్ష్మి అంత డల్కున్నావేంటి? లో ఫీలరా? అలాంటిదేం లేదు. ఇలా చూడు, మనం ఎప్పుడూ షేక్ అవ్వకూడదు, పక్కనోళ్ళు షేక్ అయ్యేలా చేయాలి. అదే మన పాలసీ. అర్థమైందా? సిస్టర్స్ ఒక ముఖ్యమైన విషయం, అందుకే అన్నయ్య సీన్లోకి ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. ఏం లేదు, నేను మీ మేడము కొంచెం పర్సనల్ గా మాట్లాడుకోవాలి. ఒక 2 నిమిషాలు అందరూ బయటికి వెళ్తారా? కానీ ఎవరు అపార్థం చేసుకోకూడదు, సరేనా? కమాన్ రండి, అందరూ త్వరగా రండి. కమాన్ కమాన్ త్వరగా. 2 నిమిషాల బ్రేక్. అందరూ త్వరగా వెళ్ళి మీ బాయ్ ఫ్రెండ్స్ విసురుకోవాలి. ఇవ్వండి వెళ్ళండి. ఎక్కడికి వెళ్తున్నారు? ఏమనుకుంటున్నాను నీ గురించి? ఎందుకు ఇలా క్లాస్ లో డిస్టర్బ్ చేస్తున్నావు? ఇప్పుడే వెళ్ళి ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేస్తాను. ఆగు. ఎందుకంత కోపం? కూల్ చంద్రిక కూల్. ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, చెప్పేసి వెళ్ళిపోతాను. ఓకే సరే చెప్పు. సింపుల్ గా ఉన్నా నువ్వు సూపర్ గా ఉంటావు. ఇంగ్లీష్ కూడా చక్కగానే మాట్లాడతావు. బాగా చదువుకున్నావు, కానీ ఆ పొగరు నీకు కొంచెం అయినా లేదు. అదే మచ్ ఇంపార్టెంట్. మా ఇంట్లో అందరికీ నువ్వు బాగా నచ్చావు, నాకు ఓకే అనుకో. సో వీటన్నిటిని బట్టి చూస్తే కలకాలం ఏ కష్టం రాకుండా నన్ను కాపాడుకోగలిగే అర్హతలు అన్నీ నీకున్నాయి. ఐ లవ్ యూ. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయాను. ఏదో చెప్తారా? కంగ్రాచులేషన్. ఒక్క నిమిషం. ఏంటిది? క్లాస్ లోకి వచ్చావు, ప్రపోజ్ చేసావు, కంగ్రాచులేషన్స్ కూడా చెప్పావు. జరగని పనిని ఇంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్పగలుగుతున్నావు? జరగని పని అంటావేంటి? అదేం మాట? నన్ను నమ్ము. నేనేమి మిగతా కుర్రాళ్ళు లాంటి వాడిని కాదు. మధ్యలో జంప్ అయిపోతాను అనుకోకు. మనసులో అలాంటి భయాలేం పెట్టుకోకే. ఓకే చూడు భాస్కర్, ఏదైనా నా ఇంటికి వచ్చి మాట్లాడు, లేదా నా అక్కతో మాట్లాడు. ముందు ఇక్కడి నుంచి బయలుదేరు. మీ అక్క ఒప్పుకుంటే ఆలోచిద్దాం. నీకు పక్కాగా ఓకేనే. మీ అక్కతో మాట్లాడుకుంటాను. ఎవరి అమ్మాయని అడిగా ఆనాడు, తానే నా ప్రాణమ్మని తెలిసే ఈనాడు. నన్నే చూసేనే ఏదో అడిగనే, మాయే చేసేనే. ఓ చూపుతో నవ్వే